అంబటి ఫోటో అక్కడ ఫ్లెక్సీ చూస్తున్నాము. ఆ ఫ్లెక్సీ తీసుకొని అంబటి ముఖాన్ని పంచు చేస్తున్నట్టుగా కొడుతున్నారు. వాళ్ళు అంత కోపంలో ఉన్నారు. అంబటి అనుచిత వ్యాఖ్యలు వాళ్ళకి ఆగ్రహం తెప్పించాయి. అందుకే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. క్షమాపణలు చెప్పాలి, మహిళలకి క్షమాపణ చెప్పాలి మొదటిగా. రెండోది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి క్షమాపణలు చెప్పాలంటూ చెప్పులతో ఆయన ఫోటో ఉన్న ఫ్లెక్సీని కొడుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. మనం ఇంతకుముందే చూసాం. ఒక కారుని ధ్వంసం చేశారనుకున్నా కానీ పూర్తిగా 3 కార్లని ధ్వంసం చేశారు అక్కడికి వచ్చిన కార్యకర్తలు. అది ఇంట్లో ఉన్న ఒక కారు అండ్ బయట పార్క్ చేసిన 2 కార్లు. దానికి సంబంధించి పూర్తిగా ముందు భాగాలు అయితే ధ్వంసం కూడా మనం చూస్తున్నాం. 3 కార్లని ధ్వంసం చేశారు. ఇంటి ముందు ఉన్న పూల కుండీల్ని పగలగొట్టారు, కుర్చీల్ని విరగొట్టారు, కర్రలు రాళ్లతో దాడి చేశారు. సో ఎంత వీలైతే అంత బయట ఏది కనిపిస్తే దాన్ని విరగొట్టడానికి పగలగొట్టడానికి ప్రయత్నించారు. అండ్ మనం టాప్ బాక్స్లో చూస్తున్నాం, అక్కడ అంబటి ఫ్లెక్సీల్ని ఫోటోల్ని తీసుకొచ్చి వారితో చెప్పులతో కొడుతున్నారు. అండ్ మహిళలు చాలామంది చీపుర్లతో వచ్చారు. ఇదంతటికీ రీజన్ చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో కాబట్టి అంబటి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఉదయం నుంచి ఇదే ఉద్రిక్త పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే అంబటి దీనికి వివరణ కూడా ఇచ్చారు. ఆ టైంలో నేను చంద్రబాబు నాయుడిని తిట్టలేదు, కానీ నేను ఆ క్రమంలో వెళ్ళినప్పుడు నన్ను అక్కడున్న కార్యకర్తలు తిడితే ఆవేశంలో నేను ఆ మాట మాట్లాడాల్సింది కాదు అని కూడా ఓ మాట అన్నారు. కానీ అయినా సరే కావాలని వీళ్ళు చేస్తున్నారు, నన్ను అరెస్ట్ చేయాలనే ఈ ప్రయత్నం అంతా. సరే, నేను అరెస్ట్లకు కూడా భయపడను, నేను మాటలు వెనక్కి తీసుకోను అని చెప్పేసరికి ఇంకా ఆగ్రహానికి లోనైన కార్యకర్తలు ఇక ఖచ్చితంగా వెళ్లాల్సిందే, క్షమాపణ చెప్పించాల్సిందే అనుకొని అంబటి నివాసం దాకా వచ్చారు. చాలామంది కార్యకర్తలు ఆవేశంతో వచ్చి అంబటి బయటకు రావాలి, క్షమాపణ చెప్పాలన్న ఒకే ఒక్క డిమాండ్తో అక్కడ కూర్చున్నారు, ధ్వంసం చేస్తూనే ఉన్నారు.